నేలకొండపల్లి మండలంలో వృద్ధ దంపతులు దారుణంగా హత్యకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. అయితే నిన్న సాయంత్రం ఓ గుర్తు తెలియని ఇద్దరు మహిళల్లో ఈ ఇంటి కోసం కిరాయి కోసం అని చెప్పి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు అనుమానాస్పదంగా ఆ ప్రాంతం తిరగడంతో పాటుగా మరోవైపున మాత్రం ఇక వృద్ధ దంపతులు ఉన్నటువంటి కొండపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఇరువురిని ఒక్కసారిగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతా ఉంది. మొత్తానికి ఈ ఘటన ఉదయం సమీపంలో వాళ్ళ ఇంటి సమీపంలో ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఈ ఈ ఎర్ర వెంకటరమణ కృష్ణకుమార్ అనే భార్య భర్తలు ఎప్పటికీ ఇంకా ఉదయం తెల్లారిన తర్వాత కూడా లేకపోవడంతో పక్కనే ఉన్నటువంటి బంధువులు ఫోన్ చేసినా సరే స్పందించకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు ఇంటికి వచ్చి చూసిన తరుణంలో డోర్లు ఓపెన్ చేసి ఉండటంతో పాటుగా నిర్జీవంగా పడి ఉన్నటువంటి మృతదేహాలను చూసి ఒక్కసారిగా కన్నీరు ముందిన ఘటన కొండపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి స్థానికులు సహాయంతో ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఉన్నతాధికారికి సమాచారం చేరవేసి క్లూస్ టీమ్స్ తో పాటుగా డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దింపి అనుమానాస్పదమైన వ్యక్తులు ఈ ప్రాంతంలో ఏమన్నా తిరిగారా అనే దానిపైతో పాటుగా మరోవైపు వచ్చిన మహిళలు ఇంటి కిరాయి కోసం వచ్చారా లేకపోతే ఇతర ఏదైనా పని మీద వచ్చారా అనే లేకుంటే వీళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలా వీళ్ళంతా లేక లోకల్ వాళ్ళేనా లేదంటే ఇంకేదైనా ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా లేక ఆర్థిక పరమైనటువంటి దోచుకునేందుకు విధంగా అంటే నగలు కావచ్చు డబ్బులు కావచ్చు వాటి కోసం వచ్చేసి ఈ యొక్క మహిళ అంటే వృద్ధ దంపతులు ఇద్దరిని కూడా హత్య చేశారనే దానిపై ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే మొత్తానికైతే ఈ యొక్క సంఘటనలు ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు కావచ్చు మహిళలు ఒక టీమ్ గా ఏర్పడి ఖమ్మం జిల్లాలోకి సంచరించారు అనే ఒక సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఈ ఒకసారిగా బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే పోలీసులు మాత్రం నేలకొండపల్లి పోలీసులు మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించి సమీపంలో ఉన్నటువంటి కొన్ని విజువల్స్ అంటే వీడియోస్ సీసీ కెమెరాలను కూడా ఓపెన్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ వాళ్ళ యొక్క మూవ్మెంట్ వాళ్ళు ఎక్కడైనా ఆటో దిగింది కానీ ఆటో ఎక్కింది కానీ లేదా టూ వీలర్ మీద వచ్చింది కానీ లేదంటే వాళ్ళు ఆ ప్రాంతానికి అలా ఏదైతే ఇప్పుడు ఘటన జరిగినటువంటి హత్య గావించబడినటువంటి ఒక ఇంటి వైపు మళ్ళిన విజువల్స్ కానీ అవి దొరుకుతాయేమోననే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ వృద్ధ దంపతులకి ఒకప్పుడు మొన్నటి వరకు కూడా కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించారు. వయసు మీద పడిన తర్వాత ఒక్కసారిగా ఆ కిరాణా వ్యాపారాన్ని కూడా తమ బంధువులకు అప్పచెప్పుకొని ఇంటికి కిరాయిలు ఇచ్చుకుంటూ నివసిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే మూడు కుటుంబాలు కూడా నివాసం ఉంటున్న నేపథ్యం ఉంది కిరాయికి. అయితే ఆ కిరాయికి మరో పోర్షన్ కూడా ఆ ఇంట్లో ఖాళీగా అయిన నేపథ్యంలోనూ మరి ఆ ఖాళీ అయిన పోర్షన్ కోసం కిరాయికి దిగేందుకు అద్దె కోసం వచ్చినట్టు మహిళలే ఈ యొక్క హత్యకు గావించబడ్డారా లేకుంటే ఇంకా ఏదైనా ఇంకా అద్దెకు పడిన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా బంధువులు కూడా వాళ్ళ కుటుంబ సమీపంలో పక్కనే ఉన్నటువంటి బంధువులు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ వృద్ధ దంపతులు హత్య గావించిన ఘటన మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున బంధువులు కూడా అంటే వాళ్ళకు సమీపంలో ఉన్న బంధువులు కావచ్చు దూర ప్రాంతాల బంధువులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని చేరుకొని అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం చేరవేసే విధంగా అక్కడంతా ఘటన చోటు చేసుకుంది. దాంతో పాటుగా కొండపల్లి ప్రాంతంలో వ్యాపారస్తులు కూడా కొద్దిగా భయాందోళనకు గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఇల్లు కావడంతో ఒక్కసారిగా ఆ ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో అంటే మరలా ఇప్పుడు ఒంటరిగా కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు కొద్దిగా ఆ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటి ఘటనలు మరి ఎన్ని జరుగుతాయో ఏమో అనే కోణంలో కూడా ఉన్నారు. మొత్తానికి పోలీసులు కూడా ఆ ఘటన స్థలాన్ని చేరుకొని కొద్దిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నిందితుల కదలికలు కావచ్చు లేదా కొత్త వారు ఎవరైనా ప్రాంతానికి వస్తే వాళ్ళపై కూడా అనుమానం వ్యక్తం చేసే విధంగా కూడా కొద్దిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏది ఏమైనా సరే మాత్రం వృద్ధ దంపతులు నేలకొండపల్లిలో జరిగినటువంటి హత్య ఘటన మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎలా జరిగింది ఏం జరిగింది అనే దానిపై కూడా ఆయన కూడా ఆరాధిస్తూ జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని చెప్పి విధంగా కూడా ఆదేశించడం కూడా జరిగింది. మొత్తానికి ఇప్పటికే మంత్రి క్యాంపు కార్యాలయం సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించుకున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటన ఏదేమైనా సరే నేలకొండపల్లి మండలంలో జరిగిన
మండల కేంద్రం జరిగినటువంటి ఈ యొక్క ఘటన మాత్రం సంచలన రేకెత్తిందని నేను చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ యొక్క ఘటనకు వివరాలు మాత్రం మరి క్లూస్ టీమ్ తో పాటుగా డాగ్ స్క్వాడ్ వచ్చింది కాబట్టి వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఈ వివరాలు మాత్రం ఇప్పటి వరకు కాస్త పోలీసులు పడకపోయినా కానీ క్లూస్ టీమ్ తో పాటుగా డాగ్ స్క్వాడ్ వస్తే కనుక ఇంకా పూర్తి వివరాలు వచ్చే అవకాశం మెండుగా ఉందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి.